దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిర్వహిస్తూ అడవుల్లో మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న నేపథ్యంలో విజయవాడలో మావోయిస్టుల కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు మావోయిస్టుల కదలికలు అటవీ ప్రాంతంలో మాత్రమే ఉండగా ఇప్పుడు సిటీల్లో కూడా వారి కదలికలు కనిపిస్తున్నాయి. కేంద్ర బలగాలు దండకారణ్యాన్ని జల్లెడపడుతున్న నేపథ్యంలో విజయవాడను షెల్టర్ జోన్ గా మలుచుకోవడం ఆందోళన కలిగిస్తుంది. కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలోని న్యూ ఆటోనగర్ ప్రాంతంలోని ఒక భవనంలో ఆశ్రయం పొందుతున్న 27 మంది మావోయిస్టులను ఇంటెలిజెన్స్ ఆక్టోపస్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పీపుల్స్ ఆర్మీ గెరిల్లాలకు చెందిన 21 మంది మహిళలు, 6 మంది పురుష మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆపరేషన్లో పెద్ద మొత్తంలో ఆయుధాల డంప్, సాహిత్య పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మృతి చెందిన తరువాత అక్కడ లభించిన డైరీ ఆధారంగా విజయవాడలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు పోలీసులు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నేతృత్వంలో స్థానిక పోలీసుల ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ ఆక్టోపస్ బృందాలు న్యూ ఆటోనగర్లోని ఒక భవనాన్ని చుట్టుముట్టాయి. అక్కడ ఆశ్రయం పొందుతున్న మావోయిస్టులను అరెస్టు చేశాయి. విజయవాడ పరిధిలోని న్యూ ఆటోనగర్లోని ఒక భవనంలో విజయవాడకు చెందిన ప్రజా సంఘానికి చెందిన ఒక మహిళ గత నెల రోజులుగా మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆశ్రయం పొందుతున్న వీరు విజయవాడలోని పలు ప్రాంతాల్లో రెక్కి నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తమ ఉనికినే పట్టిన ప్రాంతంలో కూడా చాటి చెప్పే క్రమంలో ప్రముఖులను టార్గెట్ చేసుకుంటూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో రెక్కి నిర్వహించినట్లు అనుమానిస్తున్నారు. ఏపీలో షెల్టర్ తీసుకుంటున్న మొత్తం 31 మంది నక్సలైట్లు అరెస్ట్ చేసినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ సతీష్ చంద్ర లడ్డా తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందస్తు సమాచారంతో కాకినాడ, విజయవాడలోని పలు ప్రాంతాల్లో గత 2 రోజుల సోదాలు నిర్వహించామని తెలిపారు. ఈ నేపథ్యంలో విజయవాడలో 21 మంది, కాకినాడలో 5గురిని అరెస్ట్ చేశామన్నారు. అరెస్ట్ అయిన వారిలో 9 మంది మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులున్నారు. మిగతా వారు మోస్ట్ వాంటెడ్ హిడ్మాకు బాడీ గార్డ్స్ గా గుర్తించామన్నారు. ఈ సందర్భంగా బాడీ డంప్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని కూడా చెప్పారు.